హమాస్ కు వ్యతిరేకంగా గాజాలో తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. అనుకున్న పని పూర్తి చేసి తీరుతామని ఐక్యరాజ్య సమితి సాక్షిగా చెప్పారు. గాజా యుద్ధం పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమ దేశాలు తలొగ్గవచ్చేమో కానీ ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. సమితి సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహు ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్ కు మద్దతుగా నినాదాలు చేశారు. అమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలిచింది. చాలా వరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసన వ్యక్తం చేశాయి. గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంత ఒత్తిళ్లొస్తున్నా నెతన్యాహు పట్టించుకోకపోవడంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్న నెతన్యాహు వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ది కాజ్ పేరుతో రూపొందిన మ్యాప్ ను చూపిస్తూ నెతన్యాహు తన ప్రసంగాన్ని కొనసాగించారు. పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రశంసించిన ఆయన పశ్చిమాసియాలో మార్పులు, కొత్త అవకాశాలు సృష్టిస్తాయని చెప్పారు. మరోవైపు నెతన్యాహు ప్రసంగాన్ని గాజాలో ఉన్న పౌరులకు వినిపించే విధంగా ఆ దేశంలో లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేసింది. నెతన్యాహు ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఓవైపు చప్పట్లు, మరోవైపు అర్థం కాని అరుపులు వినిపించాయి. హమాస్ కు వ్యతిరేకంగా నెతన్యాహు మాట్లాడుతున్న సమయంలో అమెరికా, బ్రిటన్ ప్రతినిధుల బృందం సభలోనే ఉంది. అయితే సంబంధిత ఐరాస దౌత్యవేత్తలను కాకుండా కేవలం జూనియర్ స్థాయి దౌత్యవేత్తలను పంపించాయనే వాదన వినిపించింది.